హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. ఈరోజు మనము హెల్తీ వేలో హై ప్రోటీన్ చాట్ అయితే చేసుకుందామండి. అది ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు. దీనికోసం నేను పల్లీలు అయితే తీసుకున్నానండి. ఇవి మామూలుగా మనం చట్నీ చేసుకునే పల్లీలు నేను మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అయితే చేస్తున్నాను. అదే మీరు నైట్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చు. వీటిని నేనైతే ఒక 3 విజిల్స్లో కుక్కర్లో అయితే వేసి ఉడికించుకున్నానండి. మీరు పచ్చి పల్లీలు అయినా తీసుకొని ఇలా ఉడికించి తీసుకోవచ్చు. దీనికోసం ఈ చాట్ కోసం అయితే ఒక క్యారెట్, పెద్ద సైజు క్యారెట్ తీసుకున్నాను, మీడియం సైజు కీరా తీసుకున్నాను, ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 2 టమాటాలు తీసుకున్నాను, ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఎల్లో కలర్ క్యాప్సికమ్ కూడా ఒకటి తీసుకున్నానండి. అలాగే కొద్దిగా కొత్తిమీర. వీటన్నిటి కూడా బాగా సన్నగా అయితే తరిగి పెట్టుకున్నానండి. క్యారెట్ అయితే తురుము తీసుకున్నాను, మిగిలినవన్నీ కూడా సన్నగా తరిగి తీసుకున్నాను. ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నట్లుగా అయితే అన్నీ తీసుకోండి. ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ మనం ఎర్లీగా డిన్నర్ కూడా స్కిప్ చేసి దీన్ని తీసుకోవచ్చు. ఇది డైట్ చేసుకునే వాళ్ళైతే ఈ విధంగా తీసుకోవచ్చు అండి. లేదంటే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి తినేట్లయితే ఈవినింగ్ చాట్ కింద తీసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. హై ప్రోటీన్తో మనం వేసుకున్న వెజిటేబుల్స్ అవన్నీ కూడా మనకి మంచి ఆరోగ్యప్రదమైనవే కాబట్టి హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు అండి అందరూ కూడాను. ఇప్పుడు నేను చూపించినట్లుగా అన్నీ తీసుకున్నాక అన్నీ మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. దీన్ని ఈ విధంగా అయితే అన్నీ మిక్స్ చేసేసుకోవాలండి. మనకి చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా తినాలనిపించేలాగా ఉంది కదా. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఇది. దీంట్లోకి నేనైతే మీరు టేబుల్ స్పూన్తో తీసుకున్నట్లయితే ఒక 3/4 స్పూన్ అయితే కారం తీసుకోండి. నేను చిన్న స్పూన్ కాబట్టి దీంతో 1.5 వేస్తున్నాను. అలాగే లేదా మీకు సరిపడా అయితే తీసుకోండి తినేదాన్ని బట్టి కారము. అలాగే సాల్ట్ కూడా ఒక 3/4 స్పూన్ తీసుకుంటున్నాను. మీకు టేస్ట్కి సరిపడినట్టుగా అయితే వేసుకోండి, లిమిట్గానే వేసుకొని తీసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మనము లెమన్ కూడా తీసుకుంటున్నానండి. లెమన్ అయితే నేను తీసుకున్న మీడియం సైజు నిమ్మకాయ, ఒక 1.5 నిమ్మకాయ అయితే తీసుకున్నానండి. దీనికైతే కరెక్ట్గా సరిపోయింది. దీన్ని కూడా మీకు ఎక్కువ తక్కువ కావాలనుకున్నా కూడా మీకు నచ్చినట్లుగా వేసుకొని తీసుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా కూడా. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇది కరెక్ట్గా సరిపోయింది. నేను పల్లీలు అయితే పల్లీలు 2 కప్పులు అయితే తీసి నానబెట్టుకున్నానండి. మార్నింగ్ టైం నానబెట్టుకున్నాను, ఈవినింగ్ చేస్తున్నాను. ఇదైతే మీరు మార్నింగ్ చేయాలనుకుంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం నిమ్మకాయ పిండుకున్నాకైతే ఈ విధంగా మళ్ళీ మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇలా మనకు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవడమేనండి. ఇవన్నీ మనం పల్లీలు ఒకటే ఉడికించుకున్నాము, మిగిలినవన్నీ కూడా మనము పచ్చివే కట్ చేసుకుని వేసుకుంటున్నాము. దీంట్లో ఫైనల్గా కొద్దిగా పెప్పర్ పొడి అండి, ఇది బ్లాక్ పెప్పర్ పొడి అయితే కొద్దిగా వేస్తున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసుకున్నాక పూర్తిగా మనం కలిసేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మీకేమన్నా కొద్దిగా సాల్ట్ కానీ కారం కానీ తగ్గిందనుకుంటే కూడా మీరు సరిపడట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ బౌల్లో తీసుకొని టేస్ట్ చేస్తాము ఎలా ఉంటుందో. చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది కదా. ఒక బౌల్ తిన్నాక మనకి ఇంకో బౌల్ కూడా తినాలనిపిస్తుందండి, అంత టేస్ట్ ఉంది.
టేస్ట్ అయితే చాలా అద్భుతంగా అదిరిపోయింది. డైట్ చేయాలనుకునే వాళ్ళు కూడా నైట్ టైము డిన్నర్ స్కిప్ చేసి తీసుకోవచ్చు. మార్నింగ్ టైం కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి దీన్ని తీసుకోవచ్చు. చాలా హెల్తీగా ఆరోగ్యకరమైనదే కాబట్టి అందరూ కూడా తినొచ్చండి దీన్ని. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా అదిరిపోయింది. ఈ ఎండలు అయితే చాలా పెరిగిపోతున్నాయండి. అందరు జాగ్రత్తగా అయితే ఉండండి. వాటర్ ఎక్కువ తీసుకోండి. ఎక్కువ ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అందరూ ఇళ్ళలో ఉండటానికి, అవసరమైతేనే బయటికి వెళ్ళటానికి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వెళ్ళటానికి ప్రయత్నించండి. ఈ చాట్ని కూడా అప్పుడప్పుడు తీసుకోండి. మనకి చాలా ఎంజాయ్ చేస్తాం దీన్ని అయితే. చూస్తుంటే మనకి నోరూరిపోతుంది కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.